లబ్ధిదారులను బాధితులుగా చిత్రీకరించి కొంతమంది దళారులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని షాపులు కోల్పోయిన యజమానులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎల్బీనగర్ పట్టణ సుందరీకరణలో భాగంగా వ్యాపార సముదాయాలను పునర్నిర్మించుకున్న లబ్ధిదారులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో షాపులను పునర్నిర్మించుకుంటున్నామని తన పరిధిలో లేని ఓ ప్రజాప్రతినిధి లబ్ధిదారులను పక్కదోవ పట్టిస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అలజడి సృష్టిస్తున్నారని వారు వాపోయారు. న్యాయంగా 6 షాపులు ఉండగా 12 షాపులంటూ ఇతరుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దళారులు లబ్ధిదారులను మభ్యపెట్టడం మానుకుని అభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే సహకారంతో దళారులకు తగిన గుణపాఠం చెప్తామని దుకాణాల యజమానులు హెచ్చరించారు. మనకు సంబంధాలు 24 గంటలు గడిచినా కూడా 12 షాపుల వివరాలు అయితే పూల కొట్టక ముందు ఉన్నటువంటి 10-12 కాలం సైజు ఉన్నటువంటి 12 రూమ్ మరి ఎందుకంటే నాకు పిల్ల చెప్తుంది అందరికీ నమస్కారం. నా పేరు షేక్ గౌస్. నాది ఇక్కడ షాప్ ఉండే, ఇక్కడ ఎల్బీనగర్ రోడ్డు ఎక్స్టెన్షన్ మా షాప్ పోయినందుకు మాకు ఎమ్మెల్యే గారు షాప్ మాకు తిరిగి మా షాప్ మాకు అందించి మాకు మొన్న వచ్చిన అన్ని ఆటంకాలను దూరం చేసి మీ షాపులు మీకున్నాయి, మీరు ఏం భయపడకుల్లి, నీకు షాపులకు మేము భరోసా ఉంటా అని ఎమ్మెల్యే గారు మాకు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి నీ షాపులు నువ్వు కట్టుకో, మీ భరోసాగా ఉంటా అని మాకు హామీ ఇచ్చి మా ఇక్కడ ఉన్న రెగ్యులర్గా నడుపుకునే షాపులను మీరు ఏం భయపడకుల్లి, మీ షాపులు మీకే ఉన్నాయి, కట్టుకోండి, నేను రేపు వచ్చి మీ అందరికీ మీకు ఇంకేం కావాలన్నా సహకారం నేను చేస్తా. ఇవన్నీ సహకారాలు అందించిన ఎమ్మెల్యే గారికి మా కోటి ధన్యవాదాలు. అందరూ ప్రతి సింగరేణి నుండి కానీ ఏ ఆటంకాలు వచ్చినా కానీ మాకు అన్ని విధాలుగా సహకారంగా ఉంటారని ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. మేము దీనికి చాలా సంతోషంగా ఉన్నాం.